హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకైతే ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదొచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 కింద అయితే వీటిని ఫిలప్ చేయబోతున్నారు. సో, మొత్తం వేకెన్సీస్ 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా మంచి అవకాశము. ఎవరు కూడా మిస్ చేయకండి. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని. ఎందుకు అనంటే చాలా మంచి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. మళ్ళీ మళ్ళీ పడదు ఇది. సో, ఒకసారి చూసుకుందాం మనం ఇందులో ఏముందనేది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వేకెన్సీస్ వచ్చేసి 250 మొత్తం కూడా మనకి కేటగిరీ వైస్‌గా అయితే ఫిలప్ చేయబోతున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు ఎస్సీకి 37, ఎస్టీకి 20, ఓబీసీకి 67, ఈడబ్ల్యూఎస్‌కి 24, అన్‌రిజర్వ్డ్‌లో 102 మొత్తం వచ్చేసి 250 ఉన్నాయి. అండ్ ఇక్కడ పోతే ఇక్కడ చూడండి. సో, టోటల్‌గా వచ్చేసి మనకి 250 ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు కేవలం జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి 60% మార్కులతో ఉంటే చాలు. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీలకు కేవలం 55% మాత్రమే డిగ్రీలో మార్క్స్ వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎ ఎవరెవరి జిల్లాలో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది మొత్తం మాత్రం ఇది ఇండియా లెవెల్‌లో ఉన్నటువంటి నోటిఫికేషన్. బట్ కాకపోతే ఏందంటే ఆంధ్రాలో ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో, కాబట్టి ఈ లోకల్‌లో తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో వేకెన్సీస్‌ని ఫిలప్ చేయబోతున్నారు. సో, కాబట్టి ఇద్దరు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చనమాట. సో, డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మొత్తం చెప్తాను నేను. వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే మనకి డిగ్రీకి ఈక్వలెంట్ ఉన్నటువంటి ఏదైనా మీరు కోర్స్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే కాస్త మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని అయితే అడగడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 21 ఏండ్లు 21 ఇయర్స్ కంటే అబోవ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని అడగడం జరిగింది. కానీ ఇక్కడ చూడొచ్చు మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మళ్ళీ మనకి ఏజ్‌లో సడలింపు అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకేమో 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని చెప్పారు కదా! 30 ప్లస్ ఒక 5 35. అదేవిధంగా ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, 30 ప్లస్ ఒక 3 33 ఇయర్స్. అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే డిజబిలిటీ పర్సన్స్‌కి ఒక 10 సంవత్సరాలు పెంచారనమాట. మొత్తం వచ్చేసి 40 ఇయర్స్. ఈ విధంగా మీకు 35 ఇయర్స్ వరకు అయితే ఈజీగా అయితే ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఇంకో విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ విషయం వచ్చేసి సో, మనకు పే స్కేల్ అయితే ఘోరంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో దగ్గర దగ్గర స్టార్టింగే మీకు 80,000 వరకైతే ఒక మంచి రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ జాబ్‌ని ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. చేసుకొని ట్రై చేయడం వల్ల తప్పేం లేదు కదా! సో, ఆ విధంగా నేను చూపిస్తే ఇప్పుడు మీకు పే స్కేల్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఒక రూ. 1000 జనరల్ వాళ్ళకి అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీలకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లకి వీళ్ళకొచ్చేసి రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇదొక్కటి మాత్రం కొంత ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 8థ్ జనవరి నుంచి స్టార్ట్ అయింది. సో, అంటే 8థ్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 23rd జనవరి వరకైతే మనకు క్లోజ్ కావడం అయితే జరుగుతా ఉంది. సో, కాబట్టి తొందరగా అయితే అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. సో, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పెడతా. డైరెక్ట్ మీరు ఓపెన్ చేసి మీరు మొబైల్‌లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ చేసుకోవడానికి మీకు తెలియట్లేదు, రావట్లేదు అనంటే కామెంట్ రూపంలో అడగండి. కామెంట్ చేయండి. నేను అక్కడ నుంచి నేను మీకు ఇంకో వీడియో అయితే అప్లై ఏ విధంగా చేయాలనేది కూడా నేను చేసి పెడతా అతి తొందరలోనే. సో, మీరు ఎంత తొందరగా కామెంట్ చేస్తే నేను అంత తొందరగా రెస్పాన్స్ ఇస్తాను మీకు. ఇంకపోతే మనకు సబ్జెక్టులు చూడండి నార్మల్‌గా అన్ని ఎగ్జామ్‌లకు అడిగిన విధంగానే ఇక్కడ అడగడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు రీజనింగ్ 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కి వచ్చేసి 40 మార్కులు, కంప్యూటర్ లిటరసీకి 20 మార్కులు. మొత్తం 200 క్వెషన్‌లొస్తాయి. 200 మార్కులుంటాయి. దీనికొచ్చేసి మనకి 2 అవర్స్ టైమ్ ఉంటది. సో, ఈ ఎగ్జామ్‌లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకు ఈజీగా మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతా ఉంటది. సో, కాబట్టి నేను ఇక్కడ చూపిస్తా చూడండి. పే స్కేల్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఇవ్వడం అయితే జరిగింది. సో, దాదాపుగా పర్ మంత్ మనకి రూ. 80,000 అయితే సో, ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ డిగ్రీ బేస్ మీద కాబట్టి ఈ ఉద్యోగాన్నయితే మీరు అప్లికేషన్ చేసుకొని ట్రై అయితే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మన లోకల్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో, మిగతా స్టేట్ వాళ్ళకి వాళ్ళ స్టేట్‌లలో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే కల్పించడం అయితే జరుగుతా ఉన్నది. సో, ఎప్పుడు పడవు ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్. సో, ఎప్పుడు అరుదుగా పడతా ఉంటాయి. సో, ఇక్కడ చూడొచ్చు మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి 50,925 ప్లస్ 2,500 అంటే ఇవి కలుపుకొని మళ్ళీ మనకి అలవెన్స్‌లు ఉంటాయి కదా! సో, ఇక్కడ చూడొచ్చు మనకు బీసైడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అదర్ బెనిఫిట్స్ లైక్ గ్రాట్యుటీ, ఎల్‌టీఎస్, మెడికల్ ఈ విధంగా చాలా రకాలుగా పెట్టారు. మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈ విధంగా ఇక చూడండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ విధంగా మొత్తం కూడా మనకి అప్రాక్సిమేట్లీ స్టార్టింగే రూ. 80,000 అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకు లాస్ట్ ఎంతవరకు వస్తదంటే 96,765 ప్లస్ ఇవన్నీ అలవెన్స్‌లు మళ్ళీ.
ఇవన్నీ ఎలిమెంట్స్‌లు. సో, కాబట్టి చాలా మంచి అవకాశం ఇది. తప్పకుండా అయితే అందరూ కూడా మిస్ కాకుండా అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకొస్తుంది కదా! సో, ఈ విధంగా కొత్త కొత్త నోటిఫికేషన్స్‌ని అయితే మీకోసం అయితే నేను చేసి పెడుతుంటాను. సో, కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకు కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్‌కి కూడా అవసరం ఉండుండొచ్చు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అంటే హౌ టు అప్లై అంటే మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయాలి. సో, పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. సో, డాక్యుమెంట్స్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా దగ్గర పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ ఇగో ఈ విధంగా సిగ్నేచర్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనకు ఏ టు జెడ్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి పర్టిక్యులర్‌గా డీటెయిల్స్‌ని. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమి ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో మీరు ఆన్‌లైన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత సో, లాస్ట్‌కొచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాం ఫస్ట్. సో, అస్సాం, బీహార్ ఈ విధంగా ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ వాళ్ళకి ఇచ్చేశారు. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఆహ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఎక్కడ ఉంది? ఒడిస్సా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రావాలి. రైట్. తెలంగాణలో వచ్చేసి మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవి ఓన్లీ. అంటే ఎవరి స్టేట్‌లో వాళ్ళని ప్లేస్‌మెంట్ ఇస్తారు. బట్ కాకపోతే ఎగ్జామ్ సెంటర్స్ మాత్రము ఇక్కడ ఇచ్చారు. అంటే హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కొన్ని సెంటర్స్ అంటే కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఈ జిల్లాలలో అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో మనకు సెంటర్స్ పడతాయంట అనమాట. సో, ఇకపోతే ఆంధ్ర వాళ్ళకొచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్‌లో సో, ఆంధ్రప్రదేశ్ స్టార్టింగే ఉంటది కాబట్టి మనమే మిస్ అయ్యాం. సో, ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి మనకి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం. సో, ఇన్ని ప్లేసుల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే మన లోకల్‌లో మన జిల్లాలో మనకి ప్లేస్‌మెంట్ అయితే చూపించడం జరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైనా ఎవరో ఒకరికైతే అవసరం ఉంటది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ప్రతి వాట్సాప్ గ్రూప్‌లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ మరొక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.